అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. బీర్లు అవుతున్నాయట కల్తీ, స్కాన్ చేస్తే తేలిందట నకిలీ. సర్కార్కే రాసిచ్చిందట భూములు, షాక్ అయిపోవచ్చు అమ్మా నాయనలను అరుచుకొని కొడుకులు. దొరికినే డూప్లికేట్ పేస్టులు, ఇవి వాడితే ఉంటాయి అనుల్లా జనాల పానాలు. అగ్గువల ఎండిగోనే ఇకమతి పడుతున్న రాజేషు. ఢిల్లీకి పోయి 1 కిలో మందం వెండి బిస్కెట్లు తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో అమ్మిందనుకో 2,07,000 మైనస్ 1,90,000 అంటే 17,000 మిగులుతాయి. ఏపీలో నకిలీ మద్యం అమ్ముతున్నారు అనే వార్తలు వస్తున్నాయి కదా. ఇక మందు బాబులు అయితే మస్తు కోపం చేస్తున్నారు. ఈ నకిలీ మంది ఏంది, ఈ కథ ఏంది, మా పానాలు ఏమైపోవాలి అని. అయితే ఇసోంటి టైంలోనే మందే కాదు బీర్లు కూడా కల్తీ అవుతున్నాయి అనే ఒక వార్త కూడా వైరల్ అవుతున్నది. సాయి వైన్స్ సాక్షిగా సల్లని నకిలీ బీర్ల భాగోతం వీడియోను బయట పెట్టిండ్రు ఈ అన్నలు. మొదలుగా మందు సీసా మీద ఉన్న QR కోడ్ను స్కాన్ చేసిండ్రు. అది బరాబర్ అనేది వెళ్ళింది. ఇప్పుడు బీరు మీద ఉన్న QR కోడ్ను స్కాన్ చేస్తున్నారు చూడండి. మీరు జాగ్రత్తగా ఉండి మీ ఆరోగ్యం పట్ల చూడండి. చూసిన రానుల్లా ఎట్లా ఎర్రర్ చూపించిందో అంటే ఇది డూప్లికేట్ నకిలీ బీర్ అన్నట్టేనా. మళ్ళీ వీళ్ళు స్కాన్ చేసింది కూడా ఆన్లైన్లో కాదట, సర్కారు ఏ యాప్ అయితే పెట్టిందో ఆ యాప్లనే స్కాన్ చేసిండ్రట. అందుకే ఇవి కల్తీ బీర్లని మస్తు కోపం చేసిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి చల్లటి బీర్లు తాగేటోళ్ళు గరం గరం అవుతున్నారు. మనం తాగే బీర్లు కూడా అసలు మంచియేనా కల్తీయా, నిజంగా కల్తీ అయితే మన ఆరోగ్యం ఏమైపోవాలి అని మాట్లాడుకుంటున్నారట. ఒంగోలులో ఉన్న బరండి దుకాణం ఇది. మొన్న కూడా కల్తీ బీర్లు అనుకుంటే ఒక వీడియో సోషల్ మీడియాలో ఇట్లనే చక్కర్లు కొట్టింది. అరే అసలే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటే మళ్ళీ కల్తీ మద్యం అయ్యేసరికి ఇంకేమన్నా ఉన్నదా? పబ్లిక్ తాగే ముందు జర ఆలోచించుండ్రి, 1-2 మాటలు ఎందుకైనా మంచిది. అడవి దగ్గరికి పోయినా, జూ పార్కుకు పోయినా, లేకుంటే ఇంకెక్కడికైనా పార్కుకు పోయినా గమ్మున ఉండాలి. చూసే జంతువులను చూసి రావాలి. వాటిని ఇబ్బంది పెట్టద్దు, మనం ఇబ్బంది పడద్దు. చాలా మంది కూడా ఎట్లా పోయినరో మళ్ళీ అట్లా ఇల్లు చేరుతారు కదా. కానీ ఇక్కడ చూడుండ్రుల్లా ఒక పోకిరి పోరగాడు అడవిలకు పోయి ఏం చేసిండో. వారి గోషిగా నువ్వు ఎవరితో పరాశకం ఆడుతున్నావో తెలుసునా? ఆగో అట్లా తోక గుంజుతాడు ఏనుగుది. తలకాయ పని చేస్తలేదురా దేడదామగ్గా. అది నీ జాగలకు వచ్చిందా? నువ్వు దాని జాగలకు పోయినావురా? అడవిలో ఏనుగు జాగల ఏనుగుంటే నువ్వు దాని దగ్గరికి పోయి తోక పట్టుకొని గుంజుడేంద్రా? ఇక ఇటు చూడండి, ఈడు రెచ్చిపోయి తోక గుంజొస్తుంటే వీళ్ళు ఎట్లా నవ్వుతున్నారో. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది ఇది. మరి వీళ్ళంతా అక్కడికి ఎందుకు పోయినరో ఏం పాడో గాని కొందరు ఏనుగును చూసి సంబరపడితే ఈడేమో గింత పని చేసిండు. ఏనుక్కు కోపం తక్కువన్నది కాబట్టి బతికిపోయిండు. అదే కిందికి దిగొచ్చి తొండంతో కొడితే ఎక్కడ పోవు గోషిగాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే మస్తు మంది గరం అవుతున్నారు. పోయి ఏనుగుతోని పరాశకం అంటే మామూలు మాటలా? అందుగలడు ఇందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు అన్నట్టు ఈ కాలంలో అది ఇది అని కాకుండా అన్నిటినీ కల్తీ చేస్తున్నారు బట్టేవాసుగాళ్ళు. అచ్చం మనం రోజు ఇంట్లో వాడుకునే సరుకుల లెక్కనే తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. అసోంటి ఒక గ్యాంగ్ను పట్టుకున్నారు పోలీసులు. అగో టూత్ పేస్ట్లు, ఈనో ప్యాకెట్లు అచ్చం ఒరిజినల్ వాటి లెక్కనే పడుతున్నాయి కదా. కానీ అవి డూప్లికేట్ సరుకులులా. రోజు మనం ఇంట్లో వాడుకునే వీటిని ఇంట్లో దొంగతనంగా తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. మాల్ అంతా మంచిగా కలబెట్టి ట్యూబులల్లా ప్యాకెట్లల్లా నింపి వాటి మీద కంపెనీ స్టిక్కర్లు అతికిచ్చేందుకు తీరుతీర్లు మిషన్లు కూడా అరేంజ్ చేసి బస్తాల కొద్ది ముడి సరుకుని తెచ్చి పెట్టుకున్నారు. ఈ సెటప్ అంతా చూస్తుంటే మొన్న ములకల చెరువుల బయటపడ్డ కల్తీ లిక్కర్ కంపెనీ లెక్కనే ఉన్నది కదా. అయితే ఈ దొంగ దందా ఎన్ని రోజుల నుంచి చేస్తుర్రో తెలియదు కానీ ఢిల్లీ పోలీసులు రైడ్ చేసి 2 అరెస్ట్ చేసిర్రు. పబ్లిక్ చూస్తున్నారా, ఇంట్లకు వంట సామాన్లు కొనేటప్పుడు జర జాగ్రత్తగా చూసుకొనుండ్రి. అమెరికా, లండన్, దుబాయ్, ఆస్ట్రేలియాలో ఉండే పిల్లలు ఊర్లున్న అవ్వాయిలకు ఫోన్ చేసి ఎట్లా మాట్లాడతారు? హలో మామ్, హలో డాడ్, ఎట్లుంది మన వ్యవసాయం, హెల్త్ బాగుందా? అమ్మా నాన్న మీరెందుకు పని చేస్తున్నారు, కౌలుకి ఇయ్యండి, లేకుంటే అట్లనే ఉండనియండి అనుకుంటా మస్తు ప్రేమ కురిపిస్తారు. ఈ ఇంతల్నే పేరెంట్స్ పిల్లలకు పట్టా చేపించి నెలకో 10,000 వంపమంటే అప్పుడు షురు అవుతుంది పంచాది. సరే
ఇప్పుడు అదంతా ఎందుకు గాని ఇప్పుడు ఈ వార్త చూసేయండి. కష్టపడి చదివిచ్చి అమెరికా చదువులకు పంపితే కొన్నేండ్లు కొలువు చేసి ఇండియాకు వచ్చిన కొడుకు కనీసం తిండి పెడతలేడు, తండ్రన్న మర్యాద ఇస్తలేడు. అట్లాంటి కొడుకున్న ఆస్తినిచ్చేదేంది అని సగం ఆస్తిని గవర్నమెంట్కు రాసిచ్చి కొడుకు నోరు మెదపకుండా చేసిండు వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో ఉండే ఈ గోలి శ్యామ్ సుందర్ రెడ్డి. చెప్పండి మాజీ ఎంపీపీ గారు, ఏమంటున్నాడు మీ కొడుకు? అంతగానం కోపం ఎందుకు పెరిగిందండి? సోపతి వచ్చిండంత నా బిడ్డకు అప్పుడు పెళ్ళప్పుడు ఒక 3 ఎకరాల భూమి నేను గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ భూమి కూడా దౌర్జన్యంగా పోయి అక్రమంగా దున్నుడు, వాళ్ళని బెదిరిస్తుడు. అగనట ఈ కాక ఆయన బిడ్డకి ఇచ్చిన ఆస్తిని కూడా వాడుకుంటున్నాడట. హన్మకొండలో కూడా ఇంకో ఇల్లు ఉంటే అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడట. అట్లనే ఆస్తులు తీసుకొని ఏమన్నా తండ్రిని పట్టించుకుంటున్నాడా అంటే లేదు, మళ్ళా బుక్కెడు బువ్వ కూడా పెడతలేడట. భార్య చచ్చిపోయినప్పటి నుండి నానా గోసపడుతున్నా, కొడుకు కోసం అప్పులు చేసి కష్టపడి సంపాదిస్తే ఇప్పుడు నన్ను దేకకుంటే నేనెందుకు ఆస్తిపాస్తులు ఇస్తా అని పని చేసిందట. అన్ని పేపర్లు గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్పిందట. మరి వాళ్ళ నొచ్చిట్లు ఎందుకు చేసినావంటే ఏం చేస్తావే కాక? మరి వేరే వ్యక్తులు కూడా నాకు ఎందుకు గవర్నమెంట్ కి ఇచ్చిళ్ళు అది ఇదని చేసే ఉంటే కూడా వాళ్ళ మీద నేను కూడా కంప్లైంట్ ఇస్తా. నాకు ఎవరైనా అడ్డుకుంటే మాత్రం కంప్లైంట్ చేయడం జరుగుతుంది. వార్త తెస్తాను పోయి ఇంకేం అప్డేట్ ఇవ్వలేదు మన రాజేషు. ఫోన్ చేస్తే బిజీ వస్తున్నది. అంతగానం ఎవరితో మాట్లాడుతున్నాడో మరి. హలో రాజ్ కుమార్, ఏం లేదు, ఇక్కడ ఆఫీస్ దానికి వచ్చినా కానీ ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఇంటి దగ్గర ఏదో లొల్లు అవుతున్నదట, కొంచెం అర్జెంటుగా పోయేది ఉన్నది, వాళ్ళ స్కిట్ చేయలేను, అదే చెప్దామని. అయ్యో అవునా, పో నేను అడ్జస్ట్ చేస్తలే ఎట్లనో అట్లా. రాజ్ కుమార్ సెట్టు, ఇప్పుడు అర్జెంటుగా అమ్మకు ఫోన్ చేయాలి. హలో అమ్మ, ఇగో నేను ఇంటికి వస్తున్నా, అర్జెంటుగా ఆఫీస్ పని మీద ఢిల్లీకి పోయేది ఉన్నది. ఆఫీస్ పని మీద ఢిల్లీకా? ఏం చేయమంటావమ్మా, వేరేటోళ్ళు పోతే చక్కగా పని కాదు, నువ్వు పోతేనే కరెక్ట్ గా చేసుకొని వస్తావని బతిలాడుతున్నారు ఆఫీస్ లో, ఒక్కటే పోక తప్పలేదు. సరే నీకో నేను వస్తున్నా, నువ్వు కొంచెం జర నా బ్యాగ్ సర్ది పెట్టు, అర్జెంట్ గా పోయేది ఉన్నది, బస్ టైం అవుతున్నది, రాగానే ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతా. సరేనమ్మా? ఓ ఏతుల ఎల్లేషు తమ్ముడా రాజేషు, ఇట్లా ఎదురుపడ్డది వార్తేదండి. వాణి, ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఏదో లొల్లు అవుతున్నదట, నేను అర్జెంట్ గా పోతున్నా. ఆల్రెడీ రాజ్ కుమార్ కి చెప్పేసిన ఇవాళ స్కిట్ చేసుడు కుదరదు, వార్త తెచ్చుడు కుదరదని. అబ్బా కమలాసన్, ఇన్నా నువ్వు రాజ్ కుమార్ తోటి మాట్లాడింది ఇన్నా, పెద్దమ్మ తోటి మాట్లాడింది ఇన్నా. తెలిసిపోయిందా? నీ ముఖానికి నిన్ను ఆఫీస్ పని మీద ఢిల్లీకి పంపుతున్నారా? చెప్పు, అటు రాజ్ కుమార్ కు ఇటు పెద్దమ్మకు ఇద్దరికి అబద్ధం చెప్పి ఎటు పోదామని చూస్తున్నావు? నీ ప్లాన్ ఏంది చెప్పు. అంటే మర్యాదగా చెప్తావా? ఇద్దరికి ఫోన్ చేసి నీ గుట్టు రట్టు చేయనా? వద్దొద్దులే, చెప్తా. ఫ్రెండ్స్ తో కలిసి గోవాకు పోదామని ప్లాన్ చేసినాం. అంటే ఢిల్లీ పేరు చెప్పి గోవాకు పోతున్నావా? ఏ కాదు, ఢిల్లీకే పోతున్నా. గోవా అంటావు, మళ్ళా ఢిల్లీ అంటావు. గోవా పోయేటోన్వి ఢిల్లీకి పోవడం ఎందుకు? అంటే గోవాకు పోయి ఖర్చు పెట్టేంత పైసలు లేవు నా దగ్గర. గోవాకు పోను పైసలు లేకుంటే దోస్తులు గోవాకు పోతుంటే నువ్వు ఢిల్లీకి పోయి ఏం చేస్తావు అసలు? ఏదో మతలబ్ చేస్తున్నావు, ఏందో చెప్పు ముందు. వెండి కొనుక్కొచ్చేదందుకు పోతున్నాను. పెండా చి వెండా మళ్ళెందుకు వచ్చింది మధ్యలకు? వెండేంది, ఢిల్లీ ఏంది, గోవా ఏంది, నీ కథ ఏంది అసలు? అంటే ఢిల్లీ, గోవా, అహ్మదాబాదు, బెంగళూరు ఇట్లా కొన్ని జాగల్లా కిలో వెండి రేటు 1,90,000 ఉన్నది. అదే మన హైదరాబాద్ లో 2,07,000 ఉన్నది. అయితే ఢిల్లీకి పోయి 1 కిలో మందం వెండి బిస్కెట్లు తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ లో అమ్మిందనుకో 2,07,000 మైనస్ 1,90,000 అంటే 17,000 మిగులుతాయి. ఖర్చులు పోను 14,000 మిగిలిన గోవాకు పోయి వచ్చేదానికి ఖర్చులకు అవుతాయి కదా. గోవాకు పోను పైసలు లేనోన్వి కిలో వెండికి ఎక్కడియట? మన కెమెరామెన్ ఫనీని అడిగిన ఒక 2 రోజుల్లో ఇస్తానే. సరే, మరి గోవాలో కూడా రేట్ తక్కువ ఉన్నప్పుడు సీదా గోవాకి పోయి రాంగదేవచ్చు కదా. అబ్బా, నాకంత తెలివి లేదనుకుంటానా? గోవాకు పోయేదానికి ఇంకో 4-5 రోజులు ఉన్నది. ఈలోపు ఢిల్లీకి పోయి ఆ సిల్వర్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మిందనుకో పైసలు వస్తాయి. ఆ పైసలు పట్టుకొని గోవాకు పోయి ఎంజాయ్ చేస్తా. ఆడ ఖర్చులకు పైసలన్నీ అయిపోయినాక మళ్ళీ అదే ఫనీకి ఫోన్ చేసి కొన్ని పైసలు పంపమంటే వచ్చేటప్పుడు గోవా నుంచి మళ్ళీ 1 కిలో వెండి తీసుకొచ్చి అమ్ముకున్నాను అనుకో, ఇటు పైసలకు పైసలు, అటు ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్, అట్లుంటది మన తోడు. నీ బొంద కలిసి వస్తాయి. మరి లేకుంటే ఎంత పడితే అంత తెచ్చుకుంటా అనగానే పర్మిషన్ ఇస్తా అనుకుంటున్నావా? ఎందుకు ఇయ్యరు? మన దేశంలో ఉన్న వేరే రాష్ట్రం నుంచే కదా తెచ్చేది, బయటి దేశం నుంచి కాదు కదా. అయితే మాత్రం ఎంత పడతా అంత, ఏ నుండి పడతా నుండి తేనీరట్లా
మహా అయితే ఇంటి అవసరాల మందం చిన్న చిన్న వస్తువుల రూపంలో అయితే 50,000 లోపు మాల్ పట్టుకురానిస్తారేమో గంతే. ఒకవేళ 50,000 దాటితే ఈ వే బిల్ ఉండాలి. అరే తీసుకుందాం బై, దాంట్లో ఏమున్నది, బిల్లు లేకుండా మనకెందుకు చెప్పు. ఏంది తీసుకునే తోకమట్ట? ఈ వే బిల్ అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యరు. దానికి ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఉండాలి, GST ఉండాలి, ఇన్వాయిస్ ఉండాలి, లీగల్ గా లెక్కలు చూపెట్టాలి. ఉత్తగానే కాదది. గీ నుంచి గీడికి వెండి తెచ్చుకునేందుకు ఇన్ని కథలు ఉన్నాయా? నేను ఇంకా ఏమేమో ప్లాన్ చేసిన, మెల్లగా ఇదే దందా అట్లా నడిపించుకుంటా బాగా పైసలు రాగానే జాబ్ కూడా బంద్ చేద్దాం అనుకున్నా కదా. నువ్వు బంద్ చేసాడు ఎందుకు? ఇట్లాంటి అబద్ధాలు ఆడి లీవులు పెడుతున్నాడని నేనే చెప్తా, సారే తీసేస్తాడు. ఓ తల్లి, నీకు దండం పెడతా, మజాక్లో కూడా పని చేయకు. కానీ ఏ పని చక్కగా చేయనివో కదా, నన్ను అన్నిటికీ అడ్డం పడతావు. ఇది మంచిగున్నది పట్టు, పోతే నీకే నష్టం అని చెప్పిన. సర్లే ఉంటా. గాంధీ భవన్లా అప్పుడప్పుడు లొల్లులు అవుతుంటాయి కదా, ఆళ్ళ పాటోళ్ళే కొట్లాడుకొని కుర్చీలు కూడా ఎత్తేసుకున్న వార్తలు మనం ఎన్ని చూడలేదు. కాంగ్రెస్ పార్టీలా గిసోంటి లొల్లులు కామనే అని అన్నోళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే గిసోంటి లొల్లే ఇప్పుడు బీజేపీ ఆఫీస్లో కనిపించిందిలా. హౌ నియమే, కావాలంటే చూడండి. గల్లాలు పట్టి గుంజుకున్నారు, చెంపల మించి జరుచుకున్నారు. ఇంకా మధ్యలో ఉన్న వాళ్ళు ఆపకపోయి ఉంటే రచ్చ చేసి తన్నుకునేటోళ్ళు కావచ్చు. అట్లని మళ్ళీ ఇది ఏనో కాదు, రాష్ట్ర బీజేపీ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ నేత ఆర్ కృష్ణయ్య ఉండంగానే మళ్ళా అసలు ఇలా లొల్లి దేని గురించి అంటే ఫోటో గురించట. అవునుల్లా వీళ్ళు బీసీ సంఘం నేతలు ఈ నెల 18వ తారీఖు నాడు బంద్కు మద్దతు ఇవ్వాలని చెప్పి ఆర్ కృష్ణయ్యతో కలిసి బీజేపీ ఆఫీస్కి వచ్చిండ్రు. అక్కడ ఫోటోలు దిగుతుంటే ఒకరు ముందడికి పోతే జూనియర్ అయ్యుండి నువ్వెట్లా ముందుకు పోతావు అన్నవోలే మాట వెరిగి గుజ్జ సత్యము గుజ్జ కృష్ణ నడమ లొల్లైతే ఇగో ఇట్లా కొట్టుకునే కాడ దాకా పోయింది. ఇక చూసిన అక్కడ ఉన్నోళ్ళు ఇటు పబ్లిక్, మీరు రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నారా, మీ ఫోటో కోసం కొట్లాడుతున్నారా, ఇది పార్టీ ఆఫీస్ అనుకుంటురా లేకుంటే ఇల్లు అనుకుంటురా అనుకో పని చేయబట్టిరు. తెలిసి తెలియక కూటమి కోటేసినాం, గెలిచినాక గిట్లా ఆగం చేస్తారు అనుకోలే. గింత అన్యాలమానుల్లా గింత ఘోరమా అని మొత్తుకుంటున్నారు. పాపం ఏపీలా కొంతమంది ఓటర్లు మనోడే కదా అని మురిసిపోతే నిలువ నీడ లేకుండా చేస్తుర్రని ఎమ్మెల్యేల మీద దుమ్మెత్తిపోస్తున్నారు పబ్లిక్. అటు చూడండి ఒకసారి. అగో గాయనే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. తోచితోయనమ్మ తోడికోడలు పుట్టింటికి పోయినట్టు ఈ ఎమ్మెల్యే గారు సారవకోట మండలం సత్రం అనే ఊర్లకు పోయిండు. వచ్చినవా నాయనా దా, ఇక చూడు మీ ఓళ్ళు నా ఇల్లు ఊలగొట్టిర్రు, ఇందుకేనా మీకు ఓటేసింది, మా సొంటి పేదలను ఓస ఉచ్చుకుంటున్నారు అని ఆ సారు మీదకు అంతెత్తులేసింది. కట్టుకుని గోడలు కొట్టి కాలువలు ఎత్తారని కడాలు వేసి లేకుండా డ్రైనేజీలు మీకు బలం ఉంటే, మీకు డబ్బు ఉంటే, మీకు అమ్మిన సపోర్ట్ ఉంటే పేదలు మరి ఊరు బతకూడదా? పేదలు బతకూడదు. ఆ అక్క ముఖం పట్టుకొని తిడుతుంటే ఏమన్నాలో తెలియక ఆ ఎమ్మెల్యే సారు చల్లగా అక్క నుంచి జారుకున్నాడు. అక్కడ ఒక్క దగ్గరనే కాదు, ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా గిదే కథ నడుస్తున్నది అని అంటున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. ఈ కాలం నాటి పిల్లగాళ్ళు వెనకటోళ్ళ లెక్క ఏదైనా పని చేయమంటే చేస్తారా అనుల్లా? అబ్బో నేను గీ పని చేయాలనా, గింత చదువుకున్నా గంత చదువుకున్నా, నేను కంప్యూటర్ మీద కటకలొత్తమంటే ఒత్తుతా గానీ గా పని నేనెందుకు చేస్తా అని అంటున్నారు. దాంతో కులవృత్తులు చేసేటోళ్ళు తక్కువ అయితేనే ఉన్నారు. అసోంటి ఈ టైంలో ఈడొక 2 తమ్ముళ్ళు చేస్తున్న కొలువులను మానేసి మరి కులవృత్తి చేస్తున్నారు. మట్టి వాసనకు మించిన మధురమైన వాసన ఇంకోటి ఉండది అంటారు. అందుకే ఆ మట్టి తల్లి బిడ్డలు చేస్తున్న కొలువులను మానేసి మరీ కులవృత్తైన కుండలను తయారు చేస్తున్నారు. ఈ తమ్ముని పేరు గోవిదారపు మధుకర్. పెద్దపల్లి జిల్లా మంతని మండల్ అక్కెపల్లి ఊరి ఇల్లది. ITI చదివిండట. హైదరాబాద్ లో ఒక ఫార్మా కంపెనీలో కొలువు కూడా చేసిండట. కానీ అది నచ్చక కులవృత్తి మీదకే పానం కొట్టుకొని మళ్ళా ఊరికొచ్చి ఇట్లా నాయనకు ఆసరా ఊకుంటూ కుండలు, ప్రతిమలు, చిప్పలు, మట్టితోటి ఏమేమైతే చేస్తారో అవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడే ఉండి మా డాడీతో సహాయం చేసుకుంటున్నాను. 40 కుటుంబాలను కలిసి ప్రతి దీపావళి సీజన్ గానీ శివరాత్రికి గానీ మేము ఈ కులవృత్తి అనేది చేసుకుంటాము. ఇట్లా ఈ ఒక్క తమ్ముడే కాదు, ఇంకొందరు యువకులు కూడా ఈ కుమ్మరి పని చేసుకుంటా బతుకుతున్నారు. అయితే ఇప్పుడు దీపావళి పండుగ ఉండేసరికి జర్రంత గిరాకీ ఉండి ఇట్లా పండుగలప్పుడే వీళ్ళు తయారు చేసిన అమ్ముడు పోతున్నాయట. ఒట్టప్పుడు గిరాకీ లేక తిప్పలైతున్నది అని బాధపడుతున్నారు. గవర్నమెంట్ గుర్తించి మంచిగా
కొంచెం చెప్పడం జరిగితే మంచిగా మాకు కూడా మంచిగా ఉంటది. పరికరాలు అనేది సహాయం పూర్వకంగా ఇప్పితే దేనికైనా మంచిగా ఉంటది. ఇవాళ రేపు అన్ని ప్లాస్టిక్ వస్తువులే వచ్చి పాడాయి, కానీ అదే వెనకట అన్ని మట్టితోటి చేసినవే వాడేటోళ్ళు. అప్పట్లో మనుషులకు ఏ రోగాలు లేవు. ఈ ప్లాస్టిక్ వాడు స్టార్ట్ చేసిన సందే దిక్కుమాల రోగాలు అన్నీ వస్తున్నాయి. ఈ నడమ జర పబ్లిక్ కూడా ఈ ముచ్చటని తెలుసుకొని మళ్ళీ వెనకటి పద్ధతుల దిక్కే మెల్లమెల్లగా పోతున్నారు. కాబట్టి ముందుగా మీకు మంచి గిరాకే ఉంటది లేండి తమ్ముడు, ఏం బాధపడకండి, సరేనా? బయట నుంచి వచ్చే వస్తువులకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మట్టి వస్తువుకు ప్రిఫరెన్స్ ఇస్తే చాలా బాగుంటది. 1 నుంచి 10 వరకు బడి అయిపోతే ఇంటర్ అయిపోతే డిగ్రీ అయిపోతే పీజీ కదా. అయితే ఒకే రూమ్లా ఇటు దిక్కు ఈ స్కూల్ పాఠం నడుస్తుంటే ఇంకో దిక్కు కాలేజీ పాఠం నడుస్తుందా? అట్లనే ఇటు ఇంటర్ పాఠం నడుస్తుంటే ఇంకో దిక్కు డిగ్రీ పాఠం నడుస్తుందా అంటున్నా. ఓ వాణి, ఇంతకు వార్తేంది, ఎక్కడ ఏం నడుస్తుంది అంటే జరంత వింతగా ఉంటది, చూడుండ్రి. పరదాకు ఇటు దిక్కు పంచాయతీ ఆఫీస్, పరదాకు ఇటు దిక్కు అంగన్వాడీ స్కూల్, ఇటు పంచాయతీ కార్యదర్శి పని చేసుకుంటాడు, ఇటు దిక్కు చిన్న పిల్లలు చదువుకుంటారు, తినేటప్పుడు తింటారు. అరే ఇదేంది గమ్మత్తు ఉన్నది. అసలు పంచాయతీ ఆఫీస్ అంగన్వాడీ ఎందుకు కలిసి ఉన్నాయి? ఒకవేళ కలిసి ఉంటే పక్క రూమ్లలో ఉన్నా పర్వాలేదు. ఒకటే రూమ్ లా పరదాకు అటు ఇటు ఏంది ఇచ్చంత్రం అంటే ఈ అంగన్వాడీ మేడం చెప్తుంది నుండ్రి. గ్రామ పంచాయతీ కూడా కాదు, ఇది పాతది స్కూల్ అయితే ఇక్కడ ఏం లేకుండా ఇక్కడ అంతా సామాన్ ఉంటే మేము ఇవన్నీ సర్దిద్దుకుంటామని సామాన్ పక్కకేసి. విన్నారు కదా, ఇది గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా కాదట. మంది ఇండ్లల్లో ఏండ్లు నడపలేక వచ్చి దీంట్లో నడిపిస్తుంటే ఇంకో దిక్కు ఈ పంచాయతీ ఆఫీస్ కూడా ఇదే దిక్కైందట. గ్రామ పంచాయతీ 2016 లో శాంక్షన్ అయింది. స్లాబ్ వరకు ఏసీ ఉన్నది, నిధులు లేక ఆ విధంగానే అయిపోయింది. ఇంతకు ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారు? మెదక్ జిల్లా చేగుంట మండలం కసన్పల్లిలా. మరి ఏండ్ల నుంచి అంగన్వాడికి రూములు లేకుంటే ఆఫీసర్లు ఎందుకు పట్టించుకుంటలేదో ఏం కథనో గాని చూస్తాంటేనే పరిశాన్ అనిపిస్తున్నది. ఇంకా అసలు విషయం ఏందంటే ఈ రూమ్ కూడా పాతగానే ఉండేసరికి పిల్లలను అంగన్వాడికి పంపించాలంటేనే తల్లిదండ్రులే భయపడుతుర్రట. కానీ అంత తమాషాగా ఉన్నది ఫోన్రీ. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.